పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేము అన్న చెప్పావా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా? నీకు నువ్వు జర్నలిస్టువా, మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? నా మీద కుట్ర జరుగుతోంది కొద్ది రోజులుగా. ఒక వైసీపీ ఎమ్మెల్సీ దగ్గరుండి ఆ హీరో తండ్రితో నా మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు. ఆమె తల్లి టీచరు, ఉద్యమాల్లో పనిచేసింది వైసీపీ హయాంలో వ్యతిరేకంగా. నేనంటే అభిమానం కాబట్టి అప్పట్లో నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టిన విషయం నాకు తర్వాత గుర్తు చేశారు. వాళ్ళ కజిన్, దూరపు బంధువు, మరికొంతమంది స్నేహితులను పిలిస్తే ఇంటికి వెళ్తే ఫుడ్ తింటే ఆ వీడియోలో మగాడి వాయిస్ కూడా ఉంటుంది. మగాడి వాయిస్ ఉంటుంటుంది. రహస్యంగా ఆమె నేను కలవలే. ఆ వీడియో చూసి తన కేసులోంచి బయటపడడానికి, నా మీద ముద్రేసి నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయడానికి వైసీపీ ఎమ్మెల్సీ, వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం రెచ్చగొట్టి చేయించారు. ప్లస్ నాకు రాఖీ కట్టిన సోదరి నన్ను రిక్వెస్ట్ చేశారు, మా మధ్య చర్చలు జరుగుతున్నాయి, దయచేసి నువ్వు ఇప్పుడేం మాట్లాడొద్దు, రెచ్చగొట్టొద్దు అని. సొంత సోదరి మీదే ట్రోల్ చేసిన కుటుంబం, సొంత తల్లి మీదే ట్రోల్ చేసిన కుటుంబం. నాకు 29 సంవత్సరాలు ఒక చిన్న అమ్మాయితో అక్రమ సంబంధం అంటగట్టి నేను 10 కోట్లు అడిగానని కేసులు పెట్టించి ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింది, ఇక మూర్తి పని అయిపోయిందంటూ రాస్తున్నారు.